బులెటిన్లో డీటెయిల్ చూస్తే కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంనగర్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అభిప్రాయ సేకరణకు వచ్చిన నాయకుల ముందే కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని ఆందోళన చేశారు. వెలిచాల రాజేంద్రను బయట ఉంచడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయాలకు చొచ్చుకెళ్లేందుకు వెలిచాల రాజేంద్ర వర్గీయులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వెలిచాల రాజేంద్రరావును లోపలికి అనుమతించాలని ఆందోళనకు దిగారు. గేట్స్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎంత దుర్మార్గం ఇది ఇక్కడ వాచ్మెన్ దగ్గర ఉండాల్సిన జేబులో పెట్టుకుంటాడా? డీసీసీ ప్రెసిడెంట్ సిటీ ప్రెసిడెంట్ లోపల ఉంటాడా? ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? కరీంనగర్లో డీసీసీ కార్యాలయం వద్ద వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కరీంనగర్ కాంగ్రెస్లో మొత్తానికి అభిప్రాయ సేకరణకు వచ్చిన నాయకుల ముందే కార్యకర్తలు బాహాబాహి దిగారు. ఇక పార్టీలో ఎప్పటి నుంచి పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని ఆందోళన చేశారు. వెలిచాల రాజేంద్రను బయట ఉంచడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీంతో అక్కడ తాజా పరిణామాలు, ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి ప్రధాన అంశాలపై మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు. రవి, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద ఈ రోజు కొద్దిసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆ పార్టీ అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి జిల్లా స్థాయి నాయకులు కార్యాలయానికి రాగా స్థానికుల నాయకుల మధ్య వర్గ విభేదాలు అయితే బగ్గుమన్నాయని అయితే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక దశలో కార్యకర్తలు బహిరంగంగా బాహాబాకి కూడా దిగారు. పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికి ఆ పదవులు ఇవ్వాలని సీనియర్ నేత వెలిచాల రాజేందర్ రావును పక్కన పెట్టడంపై ఆయన అనుచరులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడింది. మొత్తానికి మరోవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదంటూ ఆరోపిస్తూ కూడా తనని లోపలికి ఇతర నాయకులను అనుమతించి తనని మాత్రం బయట పెట్టడం అన్యాయం అంటూ కూడా వెలిచాల రాజేందర్ రావు సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆగ్రహించిన ఆయన అనుచరులు ఆ కార్యాలయం గేట్లను బద్దలు కొట్టి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. వెంటనే ఈ సమయంలో అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఉద్రిక్త పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద ఈ చోటు చేసుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ జిల్లా కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేశారు. వెలిచాల రాజేందర్ వర్గీయులు మాత్రం తమకు అన్యాయం జరిగిందంటూ కూడా ఆందోళన కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఆందోళన అయితే కొనసాగించారు. ఈ నేపథ్యంలో మొత్తానికి కరీంనగర్ కాంగ్రెస్ లో మరోసారి ఈ కల్లోలాలు అయితే రాజకీయ వేడిని అయితే సృష్టించాయని అయితే చెప్పవచ్చు. రవి,